అడవిలో ఒక వింత చిలుక కనిపించింది. నీలం, బంగారు రంగుల్లో మెరుస్తూ దాని కళ్ళు మనుల్లా ప్రకాశిస్తున్నాయి. రాము ప్రసిద్ధ వేటగాడు, వందలాది పక్షులను వేటాడినవాడు. నన్ను పట్టుకుంటే మీ కోరిక తీరుస్తాను, కానీ ఒక్కసారి నా కథ విను అంటూ మానవ భాషలో మాట్లాడింది ఆ చిలుక. రాము ఆశ్చర్యపోయాడు. చిలుక కొనసాగించింది, నీ వేట వల్ల చనిపోయిన ప్రతి పక్షి ఇప్పుడు నిన్ను శపిస్తోంది. వాటి ఆత్మలు నా చుట్టూ చేరాయి. చూడు అని చెప్పగానే వేలాది పక్షుల ఆత్మలు కనిపించాయి. వాటి కన్నీళ్లు రాముపై వర్షంలా కురిశాయి. రాము కుప్పకూలిపోయాడు. తన జీవితమంతా జంతువుల హింసతోనే గడిచిపోయిందని అర్థమైంది. తన తుపాకీని విసిరేసి పక్షుల సంరక్షకుడిగా మారాడు. గాయపడ్డ పక్షులను కాపాడటం, వాటి గూళ్లను రక్షించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతని ఇంటి చుట్టూ వందలాది పక్షులు. ఆ మాయా చిలుక మాత్రం ప్రతి పౌర్ణమి నాడు వచ్చి మంచి మార్పు అని చెప్పి వెళుతుంది.